మట్టిలోనూ మాణిక్యాలుంటాయి. అంతర్జాతీయ వేదికలపై తళుక్కుమంటాయి. వాళ్ల నెంబర్ 1 బౌలర్ స్థాయికి తాను పుట్టిన ఆ పల్లెటూరు పేర్లను తీసుకెళ్తాయనడానికి నిదర్శనం మన తెలుగమ్మాయి శ్రీచరణి. ప్రపంచ క్రికెట్ యువనికపై మరో తెలుగు తేజం తళుక్కుమని మెరుస్తుంది. మన తెలుగమ్మాయి శ్రీచరణి రికార్డు సృష్టించింది. వరల్డ్ నెంబర్ 1 ఉమెన్ T20 బౌలర్గా నిలిచింది. తాజాగా ఇంటర్నేషనల్ T20 బౌలర్ల ర్యాంకింగ్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ లిండ్సే స్మిత్ ని అధిగమించి టాప్ ర్యాంక్ లోకి దూసుకెళ్లింది. తాజాగా T20 వరల్డ్ కప్ లో 3 మ్యాచ్లు ఆడిన శ్రీచరణి ఏకంగా 10 వికెట్లు పడగొట్టింది. గతేడాది జూన్ 28న ఇంగ్లాండ్ ద్వారా ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్ లో అడుగుపెట్టింది శ్రీచరణి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో అడుగు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. నేడు T20 బౌలర్లలో టాప్ చైర్ ఆక్యుపై చేసింది. శ్రీచరణి T20 వరల్డ్ నెంబర్ 1 ఉమెన్ బౌలర్ గా నిలవడంపై మంత్రి నారా లోకేష్ విషెస్ చెప్పారు. గతేడాది ఆమెతో మాట్లాడానని అన్నారాయన. క్రికెట్ లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆమె ఫేస్ చేసిన సవాళ్ల గురించి తనతో చెప్పిందని అన్నారు లోకేష్. అవన్నీ తనకు గుర్తున్నాయని చెప్పారు లోకేష్. కృషి, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే చాలు, ప్రతిఫలం అదే వస్తుందని చెప్పడానికి శ్రీచరణి ఒక నిదర్శనమన్నారు మంత్రి నారా లోకేష్. యావత్ రాష్ట్రం నిన్ను చూసి గర్విస్తుందని, మరిన్ని రికార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి లోకేష్. శ్రీచరణి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రమల్లపల్లె. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీపీపీలో ఫోర్మాన్ గా పనిచేస్తున్నారు. 2025లో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఆమె ఏకంగా 14 వికెట్లు పడగొట్టింది. భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో మన చరణి టాలెంట్ గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆమెను 55 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో టాప్ 5 కొనుగోళ్లలో ఒకరిగా నిలబెట్టింది. ఒక సామాన్య పల్లెటూరు నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టును శిఖరాగ్రాన నిలబెట్టడం ఏమంతా మామూలు విషయం కాదు. 21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి సాధించిన ఈ విజయం నిజంగా భారతీయులందరికీ గర్వకారణం. మరీ ముఖ్యంగా తెలుగు వారందరికీ ఎంతెంతో ప్రత్యేకం.